ఎక్కువ జరుగుతాయి. ఒక 100 మంది సరిపోతున్నారంటే లారీ వాడు డ్రైవరు తాగి నిద్రపోయి కలవలో కింద సైడ్ ఆటోలో పోతున్నారు. ఆటోలు గుర్తుకోండి కంటిన్యూ ఆటో తిరగబడ్డా కూడా సీటు బెల్ట్ వేసుకోమని అవగాహన కల్పిద్దాం. వెంటనే డ్రైవర్లు గురించి అవగాహన కల్పిద్దాం. ఇది చేస్తా ఉన్నాం. ఏదో ఆటో డ్రైవర్లు ఒక వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు జరుగుతూ ఉంటారు. ఈసారి 4 రోజులు పెట్టారు రోడ్ సేఫ్టీ మంత్ అని. దీంట్లో భాగంగా రోజు ఇలా మన రాష్ట్ర ప్రభుత్వము జనవరి 10 నుంచి ఫిబ్రవరి 9వ తారీఖు వరకు ఒక 4 రోజులు రోడ్ సేఫ్టీ మంత్ అని చెప్పేసి రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించమని చెప్పేసి ఒక ప్రోగ్రాం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు రేపు ఈ హెల్మెట్ ర్యాలీలు జరపమని మన గౌరవ జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు. దాంట్లో భాగంగా ఇందుకూరుపేటలో మా పోలీస్ సిబ్బంది మరియు పబ్లిక్తో పాటు ఇందుకూరుపేట గ్రామంలో ఈ హెల్మెట్ల గురించి అవగాహన కోసం బైకుల మీద హెల్మెట్లు ధరించి హెల్మెట్ల ర్యాలీ నిర్వహించాం. పబ్లిక్కి ముఖ్యంగా బైకుల మీద ప్రయాణించేటువంటి వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే ఈ యాక్సిడెంట్ల వలన ప్రాణాపాయం కాకుండా ఉండాలంటే మీరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలి. అదేవిధంగా వేగం తగ్గించుకొని మరియు మద్యం తాగకుండా కారులో ప్రయాణించే వాళ్ళు సీటు బెల్ట్ ధరించి మీరు వాహనాలని నడిపి మీరు భద్రంగా ప్రయాణాన్ని చేయాలని చెప్పేసి తెలియజేస్తాం.